ఈలలు వేస్తుంటారో ఆ ఈలలకు స్పందనగా విజిల్ కొట్టి ఆ స్పందనతోటి కాళ్ళు కూడా కదిలితే అది నాట్యమే. ఆ కొట్టిన ఈల అనేది సంగీతం. సో ఆ రకంగా మనిషి అనేవారు. సో ఇది ప్రకృతి ద్వారా ప్రతిస్పందించి ఈ రకంగా ఎన్నో కళలు వచ్చినాయి. సో ఈరోజు మనం టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెందింది. సో ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ద్వారా ఈ ప్రకృతి అనేది ఏర్పడింది. విజ్ఞానం నుంచి ఈరోజు వరకు ఈ భూమి, ప్రపంచం, ప్రకృతి అనేది ఏర్పడ్డది అనేది మనం చూస్తున్నాం. సో అవన్నీ ఎలిమెంట్స్ కూడా ప్రతి బాడీలో, మన కణాలలో కూడా ఈ ప్రపంచం అంతా ఉంది. మన కణాలలో, మన బాడీలో ఉంది. భూమి వాటర్ ఒక్కటే కాదు, ఆ కాంపోనెంట్స్ ఏవవుతుంది మనం డిఎన్ఏ అంటుంది. సో ఆ డిఎన్ఏ కూడా ఈ మొత్తం యూనివర్స్కి, ఈ సృష్టికి కూడా ఒక డిఎన్ఏ ఉంది. ఆ డిఎన్ఏ కూడా మన బాడీలో ఉంది. సో ఆ రకంగా మనం ఆ ప్రకృతి మనకి తల్లి అయితే మనకు జన్మనిచ్చిన తల్లి కూడా ఒక తల్లి కావాలి. సో ఈ తల్లులందరికీ కూడా మనం గౌరవించుకోవాలి. ఆ గౌరవంగా మనం మంచి పెయింటింగ్ వేసిన కంగ్రాచ్యులేషన్. కార్టూన్స్ ద్వారా బీమాలు అందిస్తాం అనుకుంటే పెయింటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇంకా ముందు చాలా కార్యక్రమాలు. ముందుగా మన ఆనంద్ ఆర్టిస్ట్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. మరియు వచ్చిన ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఆనంద్ సార్ ఏం చేశారంటే పెయింటింగ్స్ ప్రకృతికి మనిషికి ఎంత సంబంధం ఉందో అది క్లియర్గా మన కళ్ళ గడ్డట్టుగా పెయింటింగ్లో చూపించారు. మన పండుగలు ప్రకృతికి ఎంత దగ్గరలో ఉన్నాయో అందులో మన మనుషులు ఎలా ఇమిడై ఉన్నామో సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఆయన పెయింటింగ్లో చూపించాడు. ఇది చాలా గ్రేట్గా ఆయన చాలా అభినందిస్తున్నాను. ఈ విధంగా నేచర్ పైన ఇవాళ మదర్ డే సందర్భంగా మదర్ డే పైన మదర్కు నేచర్కు సంబంధం ఎంత ఉంది, నేచరే మనకు మదర్గా అని చూపించిన మన ఆనంద్ సార్కి నేను శుభంగా చెప్తున్నాను. ఈ విధంగా నేషనల్ ఇంటర్నేషనల్ వరకు ఎదిగేసి మంచి పేరు సంపాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ముందుగా ఆనంద్ సార్కి కంగ్రాచులేషన్ సార్. సో మనకి సంస్కృతి అనేది ఆది ఫ్యూచర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని రిలేటెడ్ తీసుకుంటే మదర్ నేచర్తోనే ఎవ్రీథింగ్ స్టార్ట్ అయ్యింది మనకి. సో మన కల్చర్ కానీ వారసత్వంగా చూసుకున్నా కూడా ప్రతిదీ ప్రకృతితో ముడిపడుతుంది. సో దాన్ని ఆనంద్ సార్ చాలా చక్కగా చూపెట్టారు. సో స్త్రీ లేనిది ఏదీ లేదు. సో అలాంటి దానికి ఇంటర్ రిలేటెడ్గా నేచర్ని మొత్తం కన్వే చేసి ప్రతి చిత్రంలో చాలా చక్కగా చూపెట్టారు సార్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ టు ఎవ్రీ పిక్చర్. సో ఇట్స్ షోయింగ్ ఏ గ్రేట్ గ్లాన్స్. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ షోయింగ్ మదర్స్ ఇంటూ ద పిక్చర్స్. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రకృతి తల్లి ప్రేమ అంటే కూడా ఉదాహరణకు ప్రతి జీవికి భూమి మీద ఉన్న ప్రతి జీవికి నిశ్వాసం ప్రకృతి. ఆ ప్రకృతికి నిశ్వాస సూర్యుడు. అంటే ఈ యొక్క మహాశక్తి వల్ల ఎన్నో జీవరాశులు జీవిస్తున్నట్టుగా ఇవన్నీ నేచర్ మీద ఎన్నో బొమ్మలు క్రియేట్ చేసి వేయడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ అమ్మ అని ఒక లెటర్స్ ద్వారా ఆ లెటర్లోనే మొత్తం నేచర్ని కలిపి అమ్మలాగా, పిల్లల్లాగా, ఒక వీణలాగా, నెమల్లాగా అట్లా క్రియేట్ చేయడం జరిగింది. అంటే ప్రకృతి తల్లి ప్రేమలో అంటే మదర్స్ లవ్ అంటే రేపు మాతృ దినోత్సవం సందర్భంగా ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఇది అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని చెప్పి నాకు ఆర్ట్ ప్రదర్శన ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ప్రదర్శన నేటి నుంచి శని, ఆది, సోమ 3 రోజులు ప్రదర్శన కొనసాగుతుంది. అందరూ తప్పక రాగలరని కోరుకుంటున్నాను. లొకేషన్ ఎక్కడండి? మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ మాదాపూర్, హైదరాబాద్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.